తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కట్టుకునే వారికి గానీ, లేదంటే ఇసుక అవసరం ఉన్న వాళ్ళకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే దళారీల చేత మోసపోకుండా మీరే ఆన్‌లైన్‌లో ఇసుక ఏ విధంగా బుక్ జేసుకోవాలో ఈ వీడియోలో జూద్దాము. ప్రతి ఒక్కరు గూడా వీడియో అయితే లైక్ జేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి జూస్తున్నారు కామెంట్ అయితే జేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి వీడియో షేర్ చేయండి. మీరు ప్రతి ఒక్కరు కూడా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మన ఇసుక బుకింగ్ ఆన్‌లైన్ అని అయితే మీరు సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ మీకు వెబ్‌సైట్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. మన ఇసుక వాహనం మీరు శాండ్ అంటే ఇసుకను బుక్ చేస్తారా? లేకుంటే మీరు స్టేటస్ చెక్ చేస్తారా? ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేస్తారా అని అడుగుతుంది కదా! ఫస్ట్ అయితే వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేద్దాము. ఇక్కడ చూడండి, మీరు ఎవరైనా సరే ఇసుక బుకింగ్ చేయాలి అని అంటే ఫస్ట్ మీరు ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేయాలి. టిప్పర్ అయితే టిప్పర్ రిజిస్ట్రేషన్ చేయాలి. మీరు ఎవరైనా సరే ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు డైరెక్ట్‌గా బుక్ శాండ్ అని కనిపిస్తుంది కదా! మీరైతే ఇసుకనైతే బుక్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. తర్వాత బుకింగ్ చేయాలి. తర్వాత అమౌంట్ పే చేయాలి. తర్వాత ట్రాక్టర్ ఎక్కడ ఉందో కూడా మీరైతే ట్రాకింగ్ చేయొచ్చు. తర్వాత శాండ్ డెలివరీ ఇసుక మీ ఇంటి వద్దకి వచ్చి డెలివరీ చేయడం కూడా జరుగుతుంది. మీరు ఇదంతా ప్రాసెస్ కూడా చేయొచ్చు. ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక కూడా మీకు అందుబాటులో ఉంది, ఎక్కడ బుకింగ్ స్టార్ట్ అయ్యింది మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. అయితే తెలంగాణలోని ప్రతి డిస్టిక్లో ఇంకా స్టార్ట్ కాలేదు, కొన్ని డిస్టిక్లలో మాత్రమే స్టార్ట్ అయింది. మీరు ఎవరైనా సరే మీరు గనక ఇసుక బుక్ చేసుకోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ మీ మొబైల్ నంబరు, ఇక్కడ మీ పిన్ నంబరు, ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. డైరెక్ట్ లాగిన్ అవుతుంది. పేమెంట్ చేసిన తర్వాత ఇసుకను బుక్ చేసి మీరైతే డెలివరీ కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు ఇదివరకు ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేయలేరు, మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, ప్లీజ్ రిజిస్ట్రేషన్ హియర్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది సక్సెస్ఫుల్గా కావడం అయితే జరిగింది. అయితే పిన్ నెంబర్ అడుగుతుంది. మీరు పిన్ నెంబర్ అయితే సెట్ చేసుకోవాలి. మీకు నచ్చిన నెంబర్ని అయితే ఇక్కడ పిన్ నెంబర్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పిన్ నెంబర్ అడుగుతుంది కదా, మీరు పైన ఏదైతే పెట్టారో సేమ్ కింద కూడా సేమ్ అదే టైప్ చేయండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అయితే నేను సిస్టంలో చేస్తున్నాను, మీరు ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఓనర్ నేము, అడ్రస్సు, మీ డిస్టిక్, తర్వాత మండలు, తర్వాత విలేజ్, తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది. ఈ మీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్రాక్టర్ ఓనర్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ అకౌంట్ హోల్డర్ పేరు, నేము, అదేవిధంగా ఏ బ్యాంకు బ్రాంచ్ అడుగుతుంది. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, మీ బ్యాంక్ అకౌంట్ నంబరు, మీ బ్యాంక్ పాస్బుక్ను అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. మీకు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అనేది కావడం అయితే జరుగుతుంది. ఈ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ బుక్ శాండ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఇదివరకు ఇచ్చిన ఫోన్ నంబరు, మీ పిన్ నెంబరు, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద ప్రెస్ చేస్తే అప్పుడు మీరు ఇసుకను ఏ విధంగా బుక్ చేసుకోవాలి మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది తెలంగాణలో ప్రతి ఒక్క డిస్టిక్లో స్టార్ట్ కాలేదు, కొన్ని డిస్టిక్లో మాత్రమే స్టార్ట్ అయింది. ఇది అన్ని డిస్టిక్లో స్టార్ట్ కాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.